ఎక్సలెంట్ స్టోరీ. కారు ఆగిపోయింది. అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి. దిగి చూసింది. టైర్ పంక్చర్ అయింది. స్టెఫినీ ఉంది కానీ తనకు వేయడం రాదు. రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తుంది. ఒక్కరూ ఆగడం లేదు. సమయం చూస్తే సాయంత్రం 6 దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. మనసులో ఆందోళన ఒక్కతే ఉంది. తోడు ఎవరూ లేరు. చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇల్లు లేవు. సెల్ పనిచేయడం లేదు. సిగ్నల్స్ లేవు. ఎవ్వరూ కారును పక్కనే నిలబడిన ఆమెను చూసినా ఆపడం లేదు. అప్పటికే దాదాపు 1 గంట గడిచింది. ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది. చలి కూడా పెరుగుతోంది. అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్ళి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది. ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి ఈమె దగ్గరకు వస్తుండడంతో ఆమె సహజంగా భయపడుతోంది. ఎవరతను? ఎందుకు వస్తున్నాడు? ఏం చేస్తాడు? ఆందోళన. అతని దగ్గరికి నవ్వుతూ వచ్చాడు. టైర్లో గాలి లేదని చూశాడు. ఆమె బెదిరిపోతుందని గ్రహించాడు. భయపడకండి, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. బాగా చలిగా ఉంది కదా, మీరు కారులో కూర్చోండి, నేను స్టెఫినీ మారుస్తాను అన్నాడు. ఆమె భయపడుతూనే ఉంది. నా పేరు ప్రియాన్, ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్లో పనిచేస్తాను అన్నాడు. అతను డిక్కీ తెరిచి కావలసిన సామాన్ తీసుకుని కారు కిందికి దూరి జాకీ బిగించాడు. తారు రోడ్డు గీసుకున్న రక్తపు చారల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టాడు. ఆమె డబ్బులు తీసి ఇవ్వబోయింది. వద్దు అన్నాడు. మీరు కాదనకండి. మీరు ఈ సహాయం చేయకపోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది అంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయపడ్డారు. మీకు సహాయం చేయాలనిపిస్తే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలుచుకొని వారికి సహాయం చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది. అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకొచ్చింది. తను వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. ఆకలి, చలి ఆమెను రోడ్డు పక్కన ఉన్న హోటల్కి వెళ్ళేలా చేశాయి. అదొక చిన్న హోటల్. కస్టమర్ల టేబుల్స్ దగ్గరికి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది. ఆమెను చూస్తుంటే నిండు గర్భిణి అని అనిపించింది. డెలివరీ రోజులు దగ్గరికి వచ్చేసి ఉంటాయి అనిపించింది. బరువుగా నడుస్తోంది. అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్ళి కావలసిన ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం, బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ తనే చూస్తోంది. ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. ఆమె తన టేబుల్ దగ్గరికి వచ్చింది. చిరునవ్వుతో ఏమి కావాలండి అని అడిగింది. అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరునవ్వు ఆమె ముఖంలో ఎలా ఉందో అని ఆశ్చర్యపడుతోంది తన మనసులో. భోజనం ఆర్డర్ చేసింది. భోజనం చేసి ఆమెకు 1000 రూపాయల నోటు ఇచ్చింది. ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనపడలేదు. ఆమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాస్ క్రింద ఒక కాగితము, దాని కింద 4000 నోట్లు ఉన్నాయి. ఆ కాగితం చదివిన హోటల్ మేడికి కన్నీళ్లు ఆగలేదు. ఇందులో అలా రాసి ఉంది: చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్లు ఉంది. నువ్వు నిండు నెలలతో పనిచేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరమని అనిపిస్తోంది. నాకు ఒక మిత్రుడు సహాయపడినట్లే అతడిని తలుచుకుంటూ నేను నీకు సహాయపడుతున్నాను. నువ్వు ఇలాగే ఇతరులకు సహాయపడు అని రాసి ఉంది. హోటల్ మూసేశాక ఇంటికి వచ్చింది. అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతికేసి చూసింది. గీసుకుపోయిన చేతులు రక్తపు చారలతో ఉన్నాయి. అతడి పక్కన మంచం మీదకు చేరుతూ, మనం దిగులు పడుతున్నాం కదా, డెలివరీకి డబ్బులు ఎలాగా అని, ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్. భగవంతుడే మనకు సహాయం చేశాడు, ఆయనకు కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా. మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు. మనం ఆపదల్లో ఉన్నప్పుడు తిరిగి మన దగ్గరికే చేరుతున్నది అని ఈ కథ యొక్క పరమార్థం. వాట్సాప్లో ఈ రచయిత పేరు నాకు దొరకలేదు. థ్యాంక్ యూ. మీ పద్మజ.